హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఇక్కడ పేపర్ కటింగ్లో మీరు చూడొచ్చు, ఒక కానిస్టేబుల్ తను డిఎస్సి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సమయంలో వెరిఫికేషన్ టీం ద్వారా ఈ న్యూస్ అనేది రావడం జరిగింది. తను కానిస్టేబుల్ సర్వీస్ చేస్తానే బీపీఈడి కోర్స్ చేయడం జరిగింది. తను ఎగ్జామ్స్ రాసి మెరిట్లో కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో తను రెగ్యులర్ కోర్సుని సర్వీస్లో ఉండగా ఎలా చేశారనే క్వశ్చన్కి ఆన్సర్ చేయలేక తను డిక్లరేషన్లో క్లియర్గా ఈ జాబ్ నుండి నేను క్విట్ చేస్తున్నాను, అంటే ఈ యొక్క ఏపీడిఎస్సి జాబ్ అనేది నాకు అవసరం లేదు అనే విధంగా డిక్లరేషన్ ఇచ్చి మరీ తను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. ఇదే పరిస్థితి ఎక్స్ సర్వీస్ మెన్స్ విషయంలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన 2 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మొదటి పాయింట్, ఇక్కడ మీరు ఏదైతే చూశారో అది మనకు కూడా వర్తిస్తుంది. రెగ్యులర్ కోర్స్ ఏదైనా కానీ మనం ఏదైనా సర్వీస్ చేస్తున్నప్పుడు, ఈవెన్ ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేస్తున్నప్పుడు కానీ, రిటైర్ అయిన వెంటనే ఏదైనా జాబ్లో మనం చేరినప్పటికీ ఆ జాబ్ చేస్తూ ఎటువంటి స్టడీ లీవ్ తీసుకోకుండా 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ ఆ కోర్సు ఏదైతే పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్లో మనం ఎటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించి స్టడీ లీవ్ తీసుకున్నట్లయితే ఆ యొక్క కోర్స్ అనేది వ్యాలిడ్ అవ్వదు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ న్యూస్ అనేది మీకు న్యూస్ ఏదైతే ప్రెజెంట్ మీ ఎదురు ఉందో ఇదే ప్రూఫ్, మీకు ఇంకా ప్రత్యేకంగా జీవో అవసరం లేదు. ఓకేనండి, క్లియర్ కదా? ఇక్కడ ఈ రెగ్యులర్ కోర్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం ఏ సర్వీస్లో, సివిల్కి వచ్చి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు చేసినా, అలాగే ఆర్మీలో ఉంటూ ఏదైనా రెగ్యులర్ కోర్స్ చేసినా తప్పకుండా రేపు ఏదైనా జాబ్కి మనం సెలెక్ట్ అయినప్పుడు వెనక ఉన్న వ్యక్తి అతను కూడా మనలాగే అంతే ప్రిపరేషన్ చేసి ఉంటాడు, అంతే కష్టపడి ఉంటాడు, తనకు కూడా అంతే ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి తనకి తన ఫ్యామిలీ ఇంపార్టెంట్, మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్ అయినప్పటికీ న్యాయం ఏదైతే ఉందో న్యాయమే ఎప్పటికైనా గెలుస్తుంది. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రెజెంట్లో అప్పటికప్పుడు మనకు ఉపశమనం కలిగినప్పటికీ లాంగ్ టర్మ్లో మనకి ఏదేమైనా కానీ ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఇక ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పటికప్పుడు మీకు గవర్నమెంట్ అవకాశం కల్పించి జాబ్లో చేరే అవకాశం ఇచ్చినప్పటికీ మన యొక్క సొంత ఆలోచన అనేది పెట్టాలండి. ఎందువల్లంటే రేపు ఫ్యూచర్లో ఆ కోర్టు కేసుని కానీ ఫేస్ చేసే బాధ్యత మన మీదనే ఉంటుంది. ఆ గవర్నమెంట్ అధికారులు కాదు, గవర్నమెంట్ కాదు. ఎందువల్లంటే గవర్నమెంట్ మారుతూ ఉంటుంది, అధికారులు మారుతూ ఉంటారు, బట్ మన మీద పడ్డ ఆ కేసు అనేది ఎప్పటికీ మారదు. దానికి బాధ్యులు మనమే అవుతాం, బాధితుడు మనమే అవుతాం. అర్థమైంది కదండి? మనకు ఆ జాబ్లో జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ 2 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆ కోర్టు కేసు అనేది మనల్ని వెంబడిస్తుంది. ఏది న్యాయమైతే అదే ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఆ జాబ్ నుంచి ఖచ్చితంగా మనల్ని తీసేసే అవకాశం ఉంటుంది. వెనక ఉన్న వ్యక్తికి వచ్చినా రాకపోయినా మనం మాత్రం జాబ్ పోట మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్. అది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రూలే, న్యాయమే. అది ఎవరికైనా కానీ మన దేశంలో ఒకటే. అర్థమైంది కదండి? ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే, రెండోది, ఎక్స్ సర్వీస్ మెన్ తన కోట ఒక్కసారి యూజ్ చేసుకున్నట్లయితే మరలా యూజ్ చేసుకోవడానికి లేదు. ఇది కన్ఫర్మ్. ఇక్కడ నేను జీవో మీకు చూపిస్తున్నాను. ఈ జీవోని మీరు ఎక్కడైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకోవచ్చు, మనం గూగుల్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఈ జీవో అందరికీ తెలుస్తుంది. దీని రెఫరెన్స్ మీదనే చాలా చోట్ల కేసులు కూడా నడిచాయి. కర్ణాటక, ఉత్తరాఖండ్ వంటి చోట్ల కేసులు కూడా నడిచాయి. ఆఖరికి ఒక్కసారి అవైల్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో ఎక్స్ సర్వీస్ మెన్ కోట అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. బై లక్ వారి రెండో జాబ్ కూడా పొంది ఉంటారు చాలామంది. ఈ విషయం తెలియక వారికి సరైన పోటీ ఎవరు ఇవ్వని పరిస్థితుల్లో, సరైన కేసు వారి మీద నడవని పరిస్థితుల్లో వారు పొందే అవకాశం ఉండుండొచ్చు. వాళ్ళ లక్కని మనం వదిలేయొచ్చు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ సర్వీస్ మెన్స్ అందరూ కూడా లైఫ్లో ఒక్కసారి ఎక్స్ సర్వీస్ మెన్ కోట మనం అవైల్ చేసుకోవడానికి ఉంటుంది. రెండోసారి ఎప్పుడు చేసుకోవచ్చు అంటే, మనం మొదటి గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యే సమయంలోనే మన ఎంప్లాయర్కి ముందుగానే ఒక డిక్లరేషన్ మనం సబ్మిట్ చేయాలి. ఇలా నేను జాబ్కి ఆల్రెడీ అప్లై చేశాను, ఇది వచ్చినట్లయితే నేను వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా మనం డిక్లరేషన్ ఇచ్చిన పరిస్థితుల్లో మాత్రమే ఆ రెండోసారి మనం ఎక్స్ సర్వీస్ మెన్ కోట అవైల్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మీరు జీవో క్లియర్గా చూడవచ్చు. ఈ 2 విషయాలు కూడా దయచేసి ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్ మెన్ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందువల్ల అంటే, ఎంతో కష్టపడి బోర్డర్లో తన ఫ్యామిలీని, తన ఊరిని వదిలి ఎంతో కష్టపడిన తర్వాత 20 సంవత్సరాలు సర్వీస్ చేసి అనంతరం తన రిటైర్మెంట్ లైఫ్ తన ఫ్యామిలీతో గడపాలని ఎంతో కుతూహలంగా తన ఇంటికి రావడం జరుగుతుంది. తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలంటే ఒక జాబ్ అవసరమని ఎంతో కష్టపడిన తర్వాత ఈ జాబ్ని పొందే పరిస్థితి తనకు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి జంజెట్లో పడకూడదు తను. అందువల్లనే ఈ పాయింట్స్ అనేది ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్ మెన్కి, తెలుగు రాష్ట్రాల ఎక్స్ సర్వీస్ మెన్కి ఈ విషయం తెలియాలి. దయచేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇదండి చాలా ముఖ్యమైన సమాచారం. ఈ మధ్య కాలంలో కొన్ని కోర్టు కేసులు కూడా ఈ విధంగా మన ఎక్స్ సర్వీస్ మెన్స్ కోర్టు కేసులు కూడా వేస్తుండటం నేను గమనించాను. కనుకనే ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. మరో వీడియోలో మరలా కలుద్దాం. జై హింద్, జై భారత్.